మా ఇల్లు పేరుకి ఇల్లు కట్టించుకున్నా కూడా మాకు సోమతి లేదు సార్. ఎట్లా సార్ మా పరిస్థితి? మీకు చెప్పుకోలేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? అవును, అందరూ అద్దె మాస్తాను, అందరు చచ్చిపోయారు సార్. మా గేర్లో ఎవరు పెద్దలు లేరు, అందరు ఆడోళ్ళే ఉండాం సార్. సన్ని పిల్లలు ఉండరు, పెద్ద పెద్ద మనుషులల్లా మీ కాళ్ళ తిరిగిలాడే వాళ్ళల్లా చచ్చిపోయారు సార్. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని నిలదీసి అడిగే వాళ్ళు కూడా లేరు సార్. మాకు చేద్దామ్మా, ఏదో ఒకటి చేద్దాం. ఇది చాలా పెద్ద పని ఇది. ఎందుకంటే ఆ పక్కంతా కూడా డ్రైన్లు ఒక రకంగా ఉన్నాయి, అవన్నీ ఎత్తుకున్నాయి. మీ ఇళ్ళేమో మరీ కిందకున్నాయి. ఏ మాత్రం కొంచెం నీళ్లు వచ్చినా ఆ నుంచి మొత్తం ఇట్లా వచ్చేస్తా ఉన్నాయి. ఈ 3 నెలల వర్షకాలమే ప్రాబ్లం వచ్చింది. మాకు ఏ ఇబ్బంది లేదు, ప్రాబ్లం ఇబ్బంది లేదు, ఈ ప్రాబ్లం ఎంత లేదు. ఏమన్నా కంప్లీట్ చూసుకుంటాడు. ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. అంటే కంప్లీట్ ఏంటి ఈ రోజు ఆ రోజు రాత్రి చూసి ఆ రోజు వచ్చినాడు. జీఎం కావాలని వచ్చి ఇంకా ఎండను పోతాం సార్, పిలుస్తాము, వస్తాడు, ఇంకా చూస్తాడు. ఏం చేద్దామమ్మా మన పరిస్థితి ఇట్లుండదని ఆయన కూడా అంటాడు సార్. వంక వచ్చినప్పుడల్లా ఆయన కూడా వచ్చి తిరిగిలాడి పోతాడు. డ్రైనేజ్ ని ఏం చేయాలో చూస్తానమ్మా. ఇక్కడ సమస్య మీది కాదు, సమస్య ఆడుంది. నేను చక్కలో ప్రయత్నం చేస్తానమ్మా. ఇంజనీర్ని పిలిచి ఏం చేయాలి ప్రయత్నం. జగన్ కాలనీలో మాకు వచ్చిందని చెప్పినారు సార్. స్థలం చూపిలేదు, పట్టా ఇవ్వలేదు. జగనన్న కాలనీలో ఏమైందంటే 10,000 మందికి, ఎంతమందికి? 10,000 మందికి మీలాంటి వాళ్ళకి అందరికి పట్టాలు ఇస్తామని పేపర్లు ఇచ్చేసారు. పేపర్లు ఇచ్చినారు సార్. నువ్వు ఎక్కడ చూపించినా ఒక అట్ట చూపిస్తావు, దాని మీద జగన్ ఫోటో పెట్టుకుని ఒక అట్ట పెట్టి పేపర్లు ఇచ్చేసారు. స్థలం చూపించండి, చూపించారు. పోనీ అడగ ఇల్లు కట్టించమని చెప్తే ఇల్లు కట్టిస్తామని చెప్పి నీ పేరేంది? రాజు ఇల్లు కట్టుకోలేడు, నేనే ఇల్లు కట్టిస్తానని చెప్పి సుమారుగా 123 కోట్లు తినేశారు. ఎంత తినేశారు? 123 కోట్లు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తినేస్తే ఇప్పుడు పాపం ఈ 10,000 మంది నేను ఎక్కడ పోయినా, ఏ వార్డుకు పోయినా నేనంటే వాళ్ళు అడుగుతారు, సార్ మాకు ఎక్కడ పట్టా, ఇదిగోండి పేపర్లు, ఈ పేపర్లు తీసుకొని నాకు స్థలం ఎక్కడ చూపించండి అంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు. ఎవరు తినేశారు ఇవన్నీ? జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఆదోని ఎమ్మెల్యే తినేసినాడు. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ఎక్కడో చోట స్థలం చూపించాలా? ప్రభుత్వం ఏమంటది, ఒకసారి ఇచ్చేసాం కదండి, వీళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఎట్లా ఇస్తారు అని ప్రభుత్వం అంటది. మన ప్రభుత్వానికి ఏం చెప్పాలి ఇప్పుడు కదా? అదొక సమస్య కదా. ఏమండి వాళ్ళు తినేశారు అంటే ఒప్పుకోరు కదా. తింటే తిన్నారు, పేదలు ఏమైపోవాలి కదా. కాబట్టి తప్పనిసరిగా నేను పేదలకందరికీ ఈ 10,000 మందికి మళ్ళీ ఇళ్ల పట్టాలు, ప్రభుత్వ భూమి ఎక్కడన్నా చూసి, అది కొంచెం దూరం అవుతుంది, ఇంత సెంటర్లో ఉండరు కదా. ఇప్పుడు ఈ సెంటర్లో భూమి దొరుకుతుందా? ఊరవతల కొంచెం దూరంగా ఎక్కడ భూమి చూసి చేయిస్తా. ఏం చేస్తుంటావు నువ్వు? కూరగాయల వ్యాపారం. దోశలు వేస్తారా? సరే, నెలకు 3,500 బాడిగి. బా, పెంచుకుంటే దీనికా? ఎక్కడ నువ్వు? ఇదే ఇట్లాంటి వాళ్ళు సార్. ఎక్కడ స్థలం అంటూ లేదు, ఎక్కడ ఆడరాలే స్థలాలు. బాడీ కట్టి మెతుకుతున్నాం అంతే కదా. మరి సొంత ఇల్లు ఉండాలి కదా. ఎట్లా అవుతుంది? ఎక్కడో చోటు చేద్దామన్నా అప్లై చేసి అమ్యూనిటీస్ సెక్రటరీ. ఇప్పుడు ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్నారా? మీరు డేటా తీసుకుంటున్నారా? మీరు అప్లై చేసినారా? చేసినాం సార్. వాళ్ళు ఏమంటారంటే అవి చూపించినారు, చూపిస్తే ఇవ్వరు అసలు. ఎవరు చూపించినారు కదా, అవి ఇచ్చినారు కదా, మళ్ళీ అప్లై చేసుకోరు కదా. అప్లై చేస్తుంటే ఆ నంబర్ ఐడి కేఎన్ఎల్ నంబర్ అని ఇంతకు ముందు జగనన్న కాలనీ వచ్చింది, ఆ ఐడి చూపిస్తుంది. ఇప్పుడు ఇంత ముందున్న స్థలము లేదు, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి లేదు. ఎలాగ మరి? ఇబ్బంది కదా. చూడండి సార్, మాకు ఎట్లా జాగా మాకు అసలు బాడీ కట్టలే చాలా బాధపడుతున్నాం సార్. చిన్నప్పటి నుంచి బాడీ కడుతున్నాం సార్. మేము ఎంత కష్టం ఉంటుంది. 40 ఏళ్ళు సార్ బాడీ కడుతున్నాం సార్. అసలు కోలుకునే బాడీ కట్టి మెత్తగా మాట్లాడుతున్నాం. అన్యాయం ఇది. చూద్దాం ఏం చేద్దాము. మళ్ళీ ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడతాను. ఇలా పట్టా ఉంది కానీ స్థలం లేదు,
మళ్ళీ వీళ్ళు అప్లై చేస్తే ఎక్కట్లేదు ఇది అని చెప్తాను. ఏమో నీకు కూడా పట్టా ఉందా? స్థలం చూపలేదు అక్కడ ఇల్లు కట్టేసుకోవచ్చు కదా మరి. రిజిస్టర్ పట్టనే లేదు సార్ వాళ్ళు, మాకు పేర్లు రాలేవని చెప్పినారు. మీది నీ పట్టాలు తీసుకొని పోయిన తర్వాత ఒకసారి కూర్చొని వీళ్ళతో ఆ పట్టాలు చూసి ఆ పట్టా వ్యాలిడిటీ ఉందా, ఎక్కడన్నా స్పేస్ ఇప్పుడు అనేది ఒకసారి చూడండి. ఒకసారి చూడాలి దగ్గర నువ్వు పర్సనల్గా చూసి నాకు అప్డేట్ చేయాలన్నా. వేయించాలన్నా ఇది కూడా కంప్లీట్ చేస్తారా ఈసారి? ఇట్లుంటది. అందువల్లే నీకోసమే పెట్టిన ఈ ప్రోగ్రామ్. అర్థమైనా? పొద్దున నేను 7 గంటలు అంటే 7 గంటలకు ఉండాలా, నాకు విజిట్ అయ్యేదాకా ఉండాలా, అన్ని నోట్ చేసుకోవాలా, పనులు చేయించాలా. అవునా? ఒక్కదానికి వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎంత ఖాళీగా ఉంది, ఏంది ఆక్రమించుకోకుండా వదిలిపెట్టినారు ఇక్కడ. నేను ఇంతసేపు వచ్చినా కదా, ఇట్లా ఆకాశం చూస్తే బిల్డింగే కనబడతా తప్ప ఆకాశం ఎక్కడ కనబడింది? ఇక్కడ వచ్చాడే కనిపిస్తుంది ఆకాశం కదా. కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉండాలా కదా, లేకపోతే ఇదేంటిది ఖాళీ? సార్ అది ప్రైవేట్ లేదు సార్, అది పెద్ద ఫస్ట్ గౌడౌన్ లేదు సార్, అది మన దారాలు వేసేది ఉంది సార్, అది డెమాలిష్ చెప్పాను సార్. 5 మంది 45 బ్యాక్ సార్. డీసెంటేషన్ కూడా మనకు వచ్చేసి ఇక్కడ ఎక్కడ జేసీబీ కానీ హిటాచీ కానీ దిగడానికి లేదు సార్. ఎందుకంటే వీళ్ళు మధ్యలో మొత్తం ఇట్లా కట్టేస్తున్నారు అనమాట. మనం తీసుకుంటూ వస్తే అక్కడ నుంచి రావాలి సార్. ఒక సైడ్ వాళ్ళు ఎక్కడైనా బ్రేక్ చేసి లోపల దిగి మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి సార్, ఏసీ కూడా లేదనమాట. అక్కడ నుంచి తీస్తే మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే డీసెంటేషన్ అయితే ఉంది సార్. ఇప్పుడు మనం పెట్టిన వస్తువు ఇది కూడా డీసెంటేషన్. పైన ఉంది మళ్ళీ గుర్తుంటది. ఏం చేయాలంటావు? కొద్దిగా లోగా చేసుకోవాలి. ఇది లోడాలంటారు. ఇక్కడ పెట్టేసి చిన్నగా కాలేజ్ వర్షం వచ్చినా కూడా అదే పరిస్థితి ఉంది సార్. అంటే ఇంకా లోపలికి పోవాలంటారా? కింద బెడ్ బేస్మెంట్ ఏదైనా చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కువ కొండ నీళ్ళు అన్ని సైడ్ నుంచి వస్తాయి డౌన్ చేసి. అట్ట కాదు, ఈయన ఏమంటే ఇక్కడ మాత్రమే డౌన్ చేసాం అనుకో, ఆ పక్క వెళ్తుంటే ఆ పక్క వెళ్తే మనం స్కూల్ దగ్గర నుంచి స్కూల్ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఎంత ఎస్టిమేట్ అవుద్ది? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 క్లాస్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ట్రైన్ లోపల మళ్ళీ బేబీ ట్రైన్ వస్తుంది, 3% వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 100 క్లాస్ ట్రైన్ అవుతుంది సార్. 100 crores 100 కోట్లు అని చెప్తావునా? 100 కోట్లు అంటే మెయిన్ రోడ్లు వేసేస్తాను పెద్ద పెద్ద. ఎందుకంటే దీంట్లో మళ్ళీ బేబీ ట్రైన్ కావాలి సార్. ఆల్రెడీ బెడ్ ఉంది సార్. ఏం లేదన్నా ప్రాబ్లమ్. ఇది కొద్దిగా క్లీన్ చేసి అక్కడ రోడ్ హైట్ వేసి కాలువ లైట్ వేస్తే ఆ నీళ్ళని కాలువలో నుంచే పోతాం, ఇక్కడ నుంచే పోతాయి. ఆ కాలువలు చిన్నగా ఉన్నాయి అక్కడ, ఒక మొత్తం సీడ్ పెరిగింది. ఇప్పుడు రవీణ చెప్తున్నట్టుగా ఎట్లా చేయొచ్చో ఆలోచన చేయండి. దీన్ని ఎలా చూసుకుని ప్లాన్ చేసుకుని నాకు వీళ్ళకి అప్డేట్ చేయండి. ఫస్ట్ రవీణకి అప్డేట్ చేయండి, ఈయనకి పెద్ద మనిషికి అప్డేట్ చేయండి. వీళ్ళు చెప్తే వీళ్ళు కొంచెం ఆలోచన చెప్తారు. మనం ఎక్కడో బయట నుంచి ఉన్నవాళ్ళు, మనకేం తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ కష్టం ఏంది అని. వీళ్ళతో డిస్కస్ చేయండి ఫస్ట్, తర్వాత నా దగ్గర రండి. అన్న కొంచెం కూర్చోండి అన్న, మీ ఐడియా ఏమిటో చెప్తే దాని ప్రకారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నువ్వు చెప్పు, నాకు నేను కూర్చుంటా. చెప్పు, నాకు ఏం చెప్తా చెప్పేమ్మా, ఏదో చెప్పాలనుకో చెప్పు. పూర్తి చేసి వాళ్ళు ఆమెకి చెప్పింది దేవుడు కూడా వస్తుంది. పొట్టగేట్లైనా దేవుడు కూడా లేదు. రోడ్డు కట్టించారు నాకు నేనే బయలుదేరాలంట. ఎవరు నా మాట వేయించాం.
ఆడోళ్ళు మొత్తం పోయిందంటే కదా మొత్తం అంటే అందరూ మాట్లాడుకొని చేయాలి అంటున్నాను. చెప్పాలా ఎవరంటే తండ్రి అది సరే. నీకు ఆడ కాలువ ఉంది కదా, పెద్ద కాలువ, దాన్ని క్లీన్ చేయించి తవ్వించమని రవి చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. దాన్ని తవ్వించే ఏమా నీళ్ళు పచ్చగా వస్తున్నాయంట. కెనాల్ వాటర్ తక్కువైందా? మామూలుగా అయితే 10 minutes తర్వాత క్లియర్ వాటర్ వస్తాయి. మనం రెగ్యులర్ చెక్స్ కూడా చూస్తున్నాము. క్లియర్ నెక్స్ట్ వన్స్ నాకు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి ఈ వార్డు ఎక్కడైతే ఇట్లాంటి కంప్లైంట్ ఉందో అవి నాకు అప్లోడ్ చేయాలి వాట్సాప్ లో. పెడితే నిజంగా అట్లా వస్తున్నాయా లేదా అని క్లారిటీ వస్తుంది మనకి. వాటర్ వచ్చినప్పుడు సరే నేను బయలుదేరదా, ఉంటా మరి. జాగ్రత్త, కూర్చో కూర్చో. ఏమైంది? బాబు పింఛన్ రావాలి కదా, ఎందుకు రాదు? మాట్లాడుతుందా? నీ పేరు చెప్పు, పేరు చెప్పు. ఉమా చెప్పు. ఉమా. వెరీ గుడ్. టిఫిన్ చేసినావా? చేయలేదా ఇంకా? ఏమమ్ముతున్నావు? కారమా? దేనికి? అమ్ముతున్నాను అందరికి జనాలకి. కారం అమ్ముతావా? ఎంత అమ్ముతావు? 250 రూపాయల డబ్బానా? అదే ఇది ఇది మొత్తం 250 రూపాయలే. ఎన్ని పొట్లాలు ఇవి? కేజీ పొట్లాలా ఇవి? ఎన్ని పొట్లాలు అమ్ముతావు రోజుకి? 10-12 అంతే. 10-12 అంతేనా? గిట్టుబాటు అవుతుందా? సార్ మరి ఉద్దరు తీసుకునేవాడు కూడా మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అప్పుడు తెచ్చుకోవాలి నువ్వు. గుర్తుంటదా నీకు? మర్చిపోతే మర్చిపోవా? అన్ని బ్రెయిన్ లో పెట్టుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఉండేది ఎక్కడ? మల్లికమ్మ ఏరియానా? బాగుపడుకో. ఏమిటి అరుపులు? అదే వాటర్ ప్రాబ్లం చూడు ఎంత ఎత్తుకుందో అంటే కనుక చూడు. మన ట్రైన్ అన్యాయం చూడు. అట్లా కాదు, ఈ క్లీన్ చేయిస్తాను. ఇది ఎంత ఎత్తుంది చూడు. ఏ నీళ్ళు వచ్చేస్తే మొత్తం నిండిపోతుంది. మధ్యలో కాలు ఉంది సార్, సన్నగా హైట్ చేసినప్పుడు సైడ్ వాళ్ళంట చూడండి దానికి. బాబు ఎవరు సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళంటే పెట్టనబ్బా, సైడ్ వాళ్ళు పెట్టించండి. ఇప్పుడు క్లీన్ చేస్తారా? చాలా ప్రాబ్లం ఉంది. అన్నింటిలో స్థలం ఉంది. ఇది ఇట్లా చేసుకోవాలి, ఓపెన్ చేస్తే ఇట్లా టాయిలెట్ పెట్టేసి లేడీస్ ఎట్లా పోతారు? స్థలం చూపిస్తున్నారు కదా వీళ్ళు. కొద్దిగా రస్తా పెట్టిస్తుంది, పనులు తీపించారు అని పెట్టుకుని చేసుకోవచ్చు. అన్న కాంటాక్ట్ చేసి నువ్వు చూపించే దగ్గర ఈ రోజు మామూలుగా తెచ్చుకుంటే అన్నము లేకుంటే లేదు. 3 పిల్లలు, ఈ పిల్లోడు ఒకడే పోవాలా తెచ్చుకోవాలా. ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన బెల్లర్ పని చేస్తారు. బయలుదేరి పని ఆలోచన చేస్తాం, ఏం చేయాలి దాన్ని ఏం చేయాలో ఆలోచన చేద్దాం. సరేనా? పిల్లలంతా ఆడే బోర్డు మీద కూర్చుంటారు. ఏమనంటే ఇక్కడ అనక చెప్తారు. ఏమనంటే బెదిరిస్తే చాలు ఇక్కడ కూర్చోవద్దని మనసులో కానీ కూర్చున్నాడంటే అది కూడా ఏం అస్సలు పట్టించుకోరు. ఏమనంటే మేము కూర్చునేది ఇక్కడే అనికస్త అంటారు. మా పిల్లలు తిరుగుతుంటారు, చేస్తుంటారు. అంత బాత్రూమ్ కూర్చుని వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేది అంత ఇబ్బంది అయిపోయింది సార్. చూడ మాకే రోడ్లు వేయాలా, కాలువలు దొడ్డలు లేవు మాకే.
దొడేళ్ళకి వెంటనే కట్టిస్తాను. ఎందుకంటే అక్కడ ఖాళీ జాగా చూసినాము, ఆ పక్కన ఏదో రాళ్ళు తీస్తే ముందుకు వెళ్తాదంట, కొద్ది ఖాళీ జాగా ఉందంట అక్కడ. అలాగా అనవసరం మాకి రాత్రి పూట పోనీకే వంకలేక పడతామో ఏమో, కండ్లు కాని రావు ఏం కానొచ్చాము. ఇంట్లో చూస్తే పీతి గొద్దులు వస్తావి అమ్మ, ఎత్తి కన్నీ చేసుకున్నా మరి 3 వద్దులు 4 వద్దులు అంత అక్కడ అంత రాందేలు బియ్యం వేళైతే మా గేర్కి అస్సలు పట్టించుకోలేదు. రోడ్డు తొగ్గులు మెట్లు ఇదే మరాఠగేరి సౌకర్యాలు ఉండవు. నా మామ తెచ్చుకుంటే పువ్వాలు లేకుంటలేస్తారా? ఇప్పుడు 8 నెలల కూలీలే లేవు, వాన్లే లేవు. మా అమ్మ పోతే కూలి పోవాలా లేకుంటే లేదు. ఇప్పుడు ఏమైంది పెద్దమ్మా, అక్కడ చూడ ఎంత ఎత్తులో ఉంది మోరి కదా, ఇది ఎంత తగ్గులో ఉంది, నుంచి నీళ్ళు వైన్ వచ్చేస్తాయి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ పైకి లేపాలంటే ఎట్లా అవుతుంది? నేను లేపగలమా? లేపలేము. దాన్ని ఆలోచన చేస్తాను, దొడ్లు కట్టించే పని చేస్తాను, ఈ రోడ్డు వేయిస్తా పెద్దమ్మా, రోడ్డు వేపిస్తా, దొడ్లు కట్టిస్తాను, రోడ్లు వేయిస్తా, రెండు. సరేనా? ఓకే, ఉంటా. వెల్ఫేర్ సెక్రటరీ ఒంటరి మహిళ కింద వస్తాము చూడు. ఎక్కడ ఏమా బాగున్నావా? ఆ వాటర్ పోయేదాకా ఈ వాటర్ పోయి సార్, ఆ వాటర్ క్లియర్ అయ్యేదాకా ఈ వాటర్ క్లియర్ అంతే కదా. రైట్, బాత్రూమ్లు కట్టిస్తాం చెప్తున్నాను. అది రాజశేఖర్ సార్ చూపిస్తున్నాడు, మాట్లాడు. పెడితే తప్ప లాగలే రావంట నీళ్ళు. తమ్ముడు బాగున్నామ్మా? ఏం చేస్తాం? ఏం చేస్తుంటాం? చెప్పండి. కిరణ్ షాప్, ఆయుర్వేద షాప్, ఇక్కడ ఇక్కడ వండర్ పోలీస్ స్టేషన్, చెప్పండి. సార్ నేను ఇంతకుముందు సార్ ఫోన్స్ తెప్పించినాము సార్, మాకొద్దు అన్నారు సార్. మరి ఇప్పుడు సార్ ఇంతకుముందు ఫోన్ తెచ్చినాం సార్. ఇప్పుడు వేయించుకుంటారా? ఎవరు ఇప్పుడు కూడా ఎవరు మాకొద్దు మా ఇంటి ముందు వద్దు అంటారు. పడిపోతాయి కదా, రైలు పడిపోతాయి. కుళాయిలు తెప్పించుకొని కుళాయి లేదంటే నేను వేస్తానమ్మా. ఈ వైర్లకు చెప్పాలమ్మా, వైర్లకు ఫోన్ వేస్తామంటే సార్ ఇప్పుడు మా ఇంటి ముందు వద్దంటారు, మా ఇంటి వద్దంటారు. లైన్ వేయించుకున్నాను, అదిగా చెప్పేది. ఇప్పుడు ఫోన్ కు చెప్తున్నా ఇక్కడే ఖమ్మం వేస్తాము, మీరు వేయమంటే మ్యారేజ్ ఉంటుంది. ఎక్కడన్నా ఉండేది నువ్వు? ఇట్లా వచ్చాయి లీడర్లు నిలబడతారుగా. ఎక్కడండి అందరూ కనబడతారు? వెనక అందరూ కనబడతారు. రమేష్ నువ్వు ఉంటే ముగ్గురు నిలబడినట్టు. నువ్వు ఉంటారా? కొంచెం వెనక్కి పడితే మనం ఎక్కువ కనబడతాం, అందరూ కనబడతాం. అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అని, కొత్తగా ఓటర్లను చేర్చే కార్యక్రమము ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అందరికీ కూడా ఫారంలు ఇస్తున్నారు. మీరు ఫారంలు నింపి మళ్ళీ వెనక్కిస్తే అధికారులకి మీ ఓట్లు నమోదు చేసుకుంటామన్నాడు. దయచేసి అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి ఫార్ముల్ని నింపి వెనక్కి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు ఉండవు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను. దయచేసి ఎవరెవరికైతే ఆఫీసర్లు అధికారులు ఫారాలు ఇచ్చినారో వాటన్నింటినీ కూడా నింపి, దాంట్లో ఒకటే మీకు ఇబ్బంది ఉండొచ్చు, 2002లో మీరు ఎక్కడ ఓటేశారు అన్న ఒక్క అంశాన్ని మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఆఫీసర్లు అడిగితే కూడా చెబుతారు, 2002లో నా ఓటు ఎక్కడుందో చూసి చెప్పండి అంటే కూడా చూసి చెబుతారు. ఎందుకంటే మీ వార్డులో కానీ ఆదోనిలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్ల నమోదు ప్రక్రియ చాలా స్లోగా ఉంది. ఇది సరైంది కాదు. ఎందుకంటే మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు లేకపోతే నువ్వు లేనట్టే లెక్క. ఓటు హక్కు ఉంటేనే నువ్వు నీ అధికారాన్ని, నీ హక్కును ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం, మేము పనులకు వెళ్తాము, పొద్దున వెళ్తాం, సాయంకాలం వస్తాం, మాకు టైం యాడ్ ఉంటుంది, మేము చదువుకోలేదు,
మాకు తెలియదు, ఈ పేపర్లన్నీ ఎక్కడ నింపేది, ఇవన్నీ కూడా ఇటువంటి సాకులు చెప్పకుండా మీరు అవన్నీ జాగ్రత్తగా మీకు తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగైనా సరే నింపుకొని దాన్ని ఇస్తేనే మీకు ఓటు హక్కు వస్తుంది. దయచేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించవలసిగా కోరుకుంటా ఉన్నాను. రెండోది, ఈరోజు పొద్దునే మరాఠగిరిలో మనం తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 3 సీసీ డ్రైన్లు పెట్టాము, 2 సీసీ రోడ్లు పెట్టాము. మొత్తం 15 లక్షలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టి ఈ వార్డును అభివృద్ధి చేశాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ టెండర్లలో సుమారుగా 11,50,000 రూపాయలు కొత్తగా శాంక్షన్ చేసినాం. చాలా ప్రాంతాల్లో ఉన్న డ్రైన్లు వెళ్ళడానికి కానీ, కుళాయిలు వేయడానికి కానీ, లేదా రోడ్లు వేయడానికి కానీ ఇవన్నీ. ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద సమస్య, అక్కడ డ్రైన్ పారితే వర్షాలు పడితే చిన్న వర్షానికి మోకాళ్ళలోతు నీళ్లు వచ్చేస్తున్నాయని మహిళలంతా బాధపడతా ఉన్నారు. దీనికి పరిష్కారం కనుక్కోవాల్సింది. ఎందుకంటే డ్రైన్లు పైన ఉన్నాయి, వీళ్ళ రోడ్లు ఇళ్ళు కింద ఉన్నాయి. కొంత వర్షానికి ఆ డ్రైన్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి చాలా బతకలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీన్ని కూడా ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళతో కూర్చొని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. కొన్ని చోట్ల లైట్ పోల్లు సమస్య ఉన్నాయి. లైట్ పోల్ను వేసేదాకా ఈరోజు నాతో పాటుగా మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ కానీ, లేదా సచివాలయానికి కానీ అన్ని రకాల అధికారులను వెంట పెట్టుకొని వచ్చినాను. ఎక్కడెక్క సమస్యలు అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీటిలన్నిటినీ సరిచేస్తూ ఈ వార్డును అభివృద్ధి చేసుకుంటూ ఆదోని అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఒక్కొక్క ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటుంది సార్, 10 మంది 5 మంది. అట్లాంటివి జిరాక్స్లు అని చెప్పేసి, మరి 2002 ఎవిడెన్స్ అని చెప్పేసి ప్రతిదీ జిరాక్స్ కావాలని చెప్తున్నారు సార్. మీ సేవ సెంటర్ పోతే ఒక్కొక్కరు 100 నుండి 150 రూపాయలు వస్తుంది. అది ఎంఆర్ఓకి కొంచెం చెప్తే బాగుంటుంది. ఒక్కొక్క మనిషి ప్రింట్ తీయాలంటే 100 రూపాయలు వస్తుంది సార్. అట్లా ఉమ్మడి కుటుంబం 10 మంది ఉంటే 1000 రూపాయలు ఆడబెట్టాలి. చాలా ఊర్లో కూడా కంప్లైంట్ వచ్చినాయి. మీ సేవా కేంద్రాల్లో అతది ఓటర్ కార్డు ప్రింట్ తీసేయాలంటే 100 నుండి 150 రూపాయలు వస్తుంది. 2002 కార్డు తీసేయాలండి. మా నాన్నదైతే నేను ఇంకొకటి వాళ్ళు ఎవిడెన్స్ పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మనం అడవి తీసుకోవాల్సింది. ఇది తప్పనిసరిగా నేను ఎంఆర్ఓ దృష్టికి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. ఎంఆర్ఓ ఆఫీసులోనే ఈ వెసులుబాటు ఇవ్వగలిగితే, ఇప్పుడు చాలా ప్రాంతాల్లో 2002కు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమన్నా, అప్పట్లో ఆధార్ కార్డు, అప్పట్లో ఓటర్ కార్డు కావాలంటే ఈ సెంటర్లలో ఈ సేవా సెంటర్లు అంటారు, మీ సేవా సెంటర్, ఈ సేవా సెంటర్లో 100 రూపాయలు 200 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా నేను ఎంఆర్ఓతో లేదా పైన జిల్లా అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇటువంటి కార్డులు తీయించే పని కూడా ప్రయత్నం చేస్తాను. ఉద్యోగంలో రావటం లేదండి, ఇంటిగా రిటైర్ గురించి చెప్పడానికి రావటం లేదని ఒక్కొక్కరికి కొన్ని వార్డులు చెప్పిన సచివాలయ సిబ్బందికి కూడా మనం బాధ్యతలు ఇచ్చేయడం జరిగింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది వాళ్ళకు కూడా. అందువల్ల మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ ఈ 15 రోజుల పాటు ఎస్ఐఆర్ అయ్యే 15 రోజుల పాటు కొంచెం శ్రమ తీసుకొనైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఫార్మ్స్ ఇవ్వడం, ఫార్మ్స్ను మళ్ళీ వెనక్కి తీసుకోవడం, వాళ్ళకి నింపడం సరిగా రాకపోతే నింపే విధంగా కొంత ప్రయత్నం చేయమని నేను వీళ్ళకందరికీ ఆదేశాలు ఇస్తాను.